అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన యాషోవ మెస్సీయ గారి దివ్యనామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ తండ్రికి మహిమ. పిల్లరా, ఈరోజు ఈ వాగ్దానాలను మనం నేర్చుకుందాము. ఈరోజు వాక్యాంశంలో కొన్ని వాగ్దానాలు మీ ముందు చదువుకుంటున్నాను. ఏంటి ఈ వాగ్దానాలు అంటే, తరతరములకు సదాకాలము యావే తండ్రి సదాకాలం మనతో ఉండువాడని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఏంటయ్యా అని చూస్తే, మొట్టమొదటి యాషోవ మెస్సీయ మూలముగా సంఘంలో తరతరములకు సదాకాలము మహిమ కలుగునట్లుగా ఆయన నిజంగా ఆయన ద్వారా సంఘానికి మహిమకరంగా సేవకురాలు జీవించాలి, సంఘంలో సదాకాలం నివసించాలని ఈ వాగ్దానం తెలియపరచడం. ఎందుకనంటే యాషోవ మెస్సీయ వారు సంఘాల కొరకు, మనుషుల కొరకు రక్తాన్ని చెందించారు. అందుకని విలువైన రక్తం చెందించి సంఘాన్ని కాయడానికి మన అధ్యక్షుగా పెట్టాడని మాట తెలియపరుస్తుంది. కీర్తనలో 79వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు నీ ప్రజలను అలాగే నీ మంద గొర్రెలను నైనా మేము సదాకాలం నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదుమని రాయబడింది. ఈ 73వ కీర్తన 13వ వచనంలో, అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలం నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదుము, తరతరముల వరకు నీ కీర్తిని మహిమపరచుదుము అని ఈ శ్రేష్టమైన వాక్యభాగం మనకు తెలియపరుస్తుంది. అలాగే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం, సదాకాలం యావే యందు నా గురి నిలుపుతున్నాను, ఆయన నా కుడిపార్శ్వము నందు ఉన్నాడు కనుక నేను కదల్చవద్దని వాగ్దానం తెలియపరుస్తుంది. సదాకాలం యావే తండ్రి మన గురి. మరి దావీదు అంటాడు, నా గురి ఆయనేనని, నేను నా కుడిపార్శ్వం ఉన్నాడని చెప్పేసి దావీదు అంటున్నాడు. కాబట్టి ఈ కీర్తన గ్రంథంలో మన గురి ఏమై ఉన్నది అని లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాలి. అత్యున్నత సింహాసనాసీనుడు అంటాడు, నా గురి ఆయనేనని, నేను ఎప్పుడు నా పక్షంగా ఉండగానే కదలచబడిన అంటాడు. 2 సమూయేలు గ్రంథం 7 నుండి 9వ అధ్యాయం 7 నుండి 11 వరకు చూసినట్లయితే, మరియు నీవు నా సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవిస్తున్నాడు. దావీదు అంటాడు సౌలు యొక్క కుటుంబంలో నుండి, మీరు భయపడమాకండి, సదాకాలం నాతోనే ఉండండి, నా దగ్గరే భోజనం చేయమని మరి సౌలు యొక్క సంతానంలో కొంతమందికి సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలననియు వారికి బోధిస్తున్నాను, సదాకాలము కూడా వాటిని గైకునే వ్యక్తులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. కనుక ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక ఏవేవి సంగతులు మీకు ఆజ్ఞాపించుకున్నో వాటిని మీరు గైకున్న వలననియు వారికి బోధించుకుంటుంది. ఇదిగో నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. 33వ కీర్తన 11వ వచనం, యావే ఆలోచనలు సదాకాలము నిలుచును, ఆయన సంకల్పం తరతరముల వరకు ఉండునని రాయబడింది. ఆయన సంకల్పం, ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క ఆలోచన ఎప్పుడూ ఉంటుందని లేఖనం ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగనే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎరిగిన వారమై, మనం ఒకవేళ మరణించిన తిరిగి లేచి సదాకాలం యాషోవ మెస్సీయతో కూడా మనం ఉంటామని ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. సదాకాలం ఆయన మనతో ఉంటే మనము ఆయనతో ఉంటాము. ఆయన ఎల్లప్పుడూ మనకి ఆయన కాపుదాలు ఇచ్చి నడిపించే వ్యక్తిగా ఉంటాడని ఈ లేఖనాల ద్వారా ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరినట్టుగా సహాయించారు. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారు వారిని, వారి కుటుంబాలు, పిల్లలు దీవించమని ఆశీర్వదించమని, వీరితో నింపి సదాకాలం తండ్రి అయినా చేయవలసిన కార్యక్రమాల గురించి మనుషుల మీద మాతో మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఈ దినమంతా నీ బిడ్డలు దీవించమని, వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ కోడికలు, కుటుంబ ఆరాధనలు, సభలు జరిపిస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, అయ్యా బలహీనలుగా ఉన్న కుటుంబాలను సంపూర్ణ స్వస్థిస్తున్నాను. యాషోవ మెస్సీయ గారి నామం జరుగుతున్నాం. మీ అందరికీ వాగ్దానాలు మన జీవితాలు నెరవేరిన అందరికీ సదాకాలం యావే తోడై ఉండును గాక. షలోమ్ అండి.